వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ బ్లాగ్స్. నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరో టెంపుల్ రన్ చేయబోతున్నాం. ఈరోజు మరో పుణ్యక్షేత్రం చూపించబోతున్నాను మీకు. రండి చూద్దాం గాయ్స్. సూపర్గా ఉంటుంది. కొండ వరాహాల లక్ష్మీ నరసింహస్వామి. చాలామంది గోపురం ముందు మీకు తెలిసే ఉంటుంది, షూటింగ్స్ అన్నీ చేశారు. ఇప్పుడు సింహాచలం గుడి గురించి మనం విశేషాలు తెలుసుకున్నాం. 18వ శతాబ్దంలో పూసపాటి గజపతి రాజు అనే రాజు పరిపాలిస్తుండగా జాఫర్ అలీ ఖాన్ విజయనగరం రాజుతో విభేదం పెట్టుకొని ఈ సింహాచలం క్షేత్రాన్ని ధ్వంసం చేయడానికి దండయాత్ర చేస్తూ వచ్చాడు. ఆలయాన్ని ధ్వంసం చేస్తుండగా లోపల గోకులపాటి కూర్మనాథ కవి అనే అపారమైన భక్తుడు స్వామిని పట్టుకొని ప్రార్థించగా గుహలో నుంచి తేనెటీగలు వచ్చి ఆ సైన్యాన్ని తరిమికొట్టాయి. ఈ నరసింహస్వామి క్షేత్రంలో ప్రతి సంవత్సరము అక్షయ తృతీయ రోజు స్వామివారికి చందనోత్సవం జరుగుతుంది. స్వామివారి 120 కేజీల చందనాన్ని తీసి నిజరూప దర్శనం ఇస్తారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖున స్వామివారికి జరగనుంది చందనోత్సవం. వచ్చి దర్శనం చేసుకోండి. చాలా అద్భుతమైన క్షేత్రం. అటువంటి దర్శనం మీకు అద్భుతంగా జరుగుతుంది. వచ్చి దర్శనం చేసుకోండి స్వామివారిని. వచ్చింది మీకు చూపించబోతున్నాను. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. సూపర్ కదా. మీకు ఏమనిపిస్తుందో కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. ఇది చూడండి, మనం వచ్చేసాము. ఇదే లెఫ్ట్లో ఉండేదే సింహాచలం బస్ స్టాపు. గుడి దగ్గరికి వచ్చేసాం మనం. ఇప్పుడు రైట్లోకి ఇక్కడ మీకు కావాల్సిన పూజా సామాన్లన్నీ ఉంటుంది. కొబ్బరికాయలు అన్నీ దొరుకుతాయి. ఇటువైపు అలా వెళ్తే రూమ్స్ వైపు వెళ్తాం. ఇటు స్ట్రైట్గా వెళ్తే పార్కింగ్ ఏరియా అండ్ ఎదురుగా కనిపిస్తుంది కదా మీకు టెంపుల్. అక్కడే ముందు వరకు కూడా కొంచెం వెళ్ళొచ్చు. లెఫ్ట్కి రైట్కి పార్కింగ్ ఉంటుంది. చూడండి గైస్, ఇదంతా పార్కింగ్ ఏరియా. చూడండి గైస్, మనం ఇప్పుడే వచ్చేసాం గుడి దగ్గరికి. ఇక్కడ ఏమేమి ఉంటుంది అని ఉంటుంది. ఫ్రీ దర్శనం ఉంది. ఫ్రీ దర్శనానికి 100 రూపాయలకి 300 రూపాయల దర్శనం మార్గానికి ఇట్లా వెళ్ళాలంటే ఇక్కడ తులసి పూలు అంతా అమ్ముతుంటారు. చూడండి, ఇది ఎంట్రన్స్. వీడియోగ్రఫీ ఫోను అలో లేదు కాబట్టి దర్శనం అయ్యాక వచ్చాక మాట్లాడుకున్నాం గైస్. ఇప్పుడే చాలా అద్భుతంగా దర్శనం అయిపోయింది. స్వామివారు 2 కళ్ళు చాలేదు స్వామివారు చూడడానికి. చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది దర్శనం. ఇప్పుడు స్వామివారిది కొన్ని ఫొటోస్, గుడిది కొన్ని ఫొటోస్ షేర్ చేస్తాను చూడండి. లోపల ఇట్లే ఉంటారు స్వామివారు. 300 రూపాయల టికెట్ తీసుకుంటే మీరు చాలా దగ్గరికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎవరైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు 300 రూపాయల టికెట్, 100 రూపాయల టికెట్ ఉంటుంది. 300 రూపాయల టికెట్ అయితే చాలా దగ్గరికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి. చూడండి గాయస్, గోపురం గుర్తుంది కదా. బాలకృష్ణ గారి సినిమాలన్నీ ఇక్కడే షూట్ చేస్తారు. మనం గుడి ముందున్నాం. ఇప్పుడే
చాలా అద్భుతంగా దర్శనం అయింది. ఇటుపక్క అంతా దర్శనాలకి, ఇక్కడ ఫోటోగ్రఫీ, మొబైల్ కౌంటర్ అంతా ఉంటుంది. ఇక్కడ చూడండి మొబైల్ కౌంటర్. గుడి ఎదురుగానే మీకు చూడ అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవే రూమ్లు. స్టే కూడా ఉండొచ్చు ఇక్కడ. మీరు ఇక్కడ మొబైల్ అవన్నీ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఇది చూడండి గోపురం వ్యూ. ఇది బయట నుంచి ఎంత అద్భుతంగా ఉందో చూడండి గోపురం వ్యూ. ఇప్పుడు దర్శనానికి ఎట్లా వెళ్ళాలి? ఇటుపక్క లెఫ్ట్ వైపు నుంచి వెళ్ళాలి మనం. చూడండి మీకు చూపిస్తాను. శంకుచక్రనామా కనిపిస్తున్నాయి కదా, అటు నుంచి వెళ్ళాలి. 300 రూపాయల టికెట్ ఉంటుంది. ఆ స్పెషల్ దర్శనంకి ఎక్కడికి వెళ్ళాలి, అలాగే ఫ్రీ దర్శనం 100 రూపాయల టికెట్కి ఎలా వెళ్ళాలి అని మీకు చెప్తాను. చూపిస్తాను చూడండి. అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఫ్రీ దర్శనం వదులుతారు. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్ళి రైట్కి తిరుక్కుంటే 300 రూపాయల టికెట్ వదులుతారు దర్శనం. అది దేవుడి దగ్గర వరకు వెళ్ళొచ్చు మనం. ఇక్కడే చూడండి రైట్లోనే 300 రూపాయల టికెట్ వదులుతారు దర్శనానికి. చూడండి ఇదే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లైన్స్, బోర్డులు అన్నీ ఉంటాయి, చూసుకొని వెళ్ళండి. ఇక్కడే 300 రూపాయల టికెట్ దర్శనం, ఇట్లా వెళ్ళేది. చూడండి ఇటు నుంచి కూడా దర్శనానికి రావచ్చు. ఇక్కడ రథం ఉంది స్వామివారిది. స్వామివారి వాహనాలు. ఇప్పుడే చాలా అద్భుతంగా నరసింహస్వామి దర్శనం జరిగింది గాయస్. ఇక్కడ 100 రూపాయలు, 300 రూపాయల టికెట్ ఉంటుంది. 300 రూపాయలు తీసుకుంటే కొంచెం త్వరగా అవుతుంది. ఫ్రీ దర్శనం కూడా ఉంది. చాలా అద్భుతంగా దర్శనం జరిగింది. ఇప్పుడు సూపర్గా దర్శనం జరిగింది స్వామివారిది. లోపల ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అలో లేదు కాబట్టి మీకు లోపల చూపించలేకపోయాను. లోపల అసలు అలో ఉండదు. ఓకే గాయస్, రండి. గోపురం, ధ్వజస్తంభం ఎంత అద్భుతంగా ఉంది చూడండి. చూడండి ఎంత బాగుందో. ఇక చూడండి కాశీ విశ్వేశ్వర స్వామి ఉంటారు ఇక్కడ. దర్శనం చేసుకోండి మీరు వచ్చినప్పుడు. ఇక్కడ రాగి చెట్టు ఉంది, చెట్టుకి దీపాలు అంటించి నమస్కారం చేసుకుంటున్నారు. ప్రసాదం ఇస్తారు ఇక్కడ. ఇక చూడండి ఎదురుగా ఇదే ప్రసాదం కౌంటరు. పులిహోర 10 రూపాయలు ఉంటుంది, లడ్డూ ప్రసాదం 15 రూపాయలు ఉంటుంది. చూడండి ఇట్లు కూడా దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి ఒక వ్యూ చూడండి. చూడండి గాయస్, స్వామివారిది సేవా కార్యక్రమాలు. గుడి ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుంది, ఎన్ని గంటల వరకు ఉంటుంది అని ఇది సేవా డీటెయిల్స్ మీకు నేను చూసుకొని మీరు ఎంతసేపు రావాలో వచ్చి దర్శనం చేసుకోండి. ఇది చూడండి గాయస్, గోశాల ఉంటుంది. అన్నప్రసాదానికి ఇట్లా వెళ్ళాలి అన్నప్రసాదానికి. చూడండి గాయస్, గోశాలకి ఇట్లా వెళ్ళాలి, అలాగే అన్నప్రసాదానికి అట్లా వెళ్ళాలి అటుపక్కకి.
వెళ్తే అన్నప్రసాదం ఉంటుంది, అన్నదానం ఉంటుంది. చూడండి గాయస్, ఇది సిటీ వ్యూ, ఒక వ్యూ చూడండి. పునర్దర్శన ప్రాప్తిరస్తు. ఓకే గాయస్, చూశారు కదా ఇప్పటి వరకు సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గురించి తెలుసుకున్నారు కదా. మన సింహాచలం గురించి చాలా అంటే చాలా సూపర్. ఒక్క మాట చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు వచ్చి దర్శనం చేసుకోండి గాయస్. చాలా అంటే చాలా సూపర్. స్వామి ఎంత అద్భుతంగా ఉన్నాడంటే అంత అద్భుతంగా ఉన్నాడు, చాలా అద్భుతంగా ఉన్నాడు. అసలు నా వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇట్లాంటి మంచి మంచి పుణ్యక్షేత్రాలు, కొన్ని ట్రైన్ వ్లాగ్లు అన్నీ వస్తుంటాయి. చూడండి, ఆదరించండి. ఓకే గాయ్స్, స్టే ట్యూన్, బాయ్.